ఇది అన్నిటికంటే గొప్ప విషయం. మీకు చిన్న కథ చెప్తాను. చెప్పండి. ఒకసారి ఒక రాజుగారు ఒక మంత్రిని అడుగుతారట. ఏమని అని అంటే, భగవంతుడు ఏం చేస్తాడు, భగవంతుడు పని ఏంటి అని అడుగుతాడు. అయితే మంత్రి ఏం చెప్తాడండి, భగవంతుడు చేసే పని ఏంటి అంటే ఏం మాట్లాడలేదు. అయితే రాజుగారు అన్నాడు, రేపు పొద్దున కానీ నువ్వు చెప్పకపోతే నీ తల తీసేస్తాను అన్నాడు మంత్రి. సరే అని ఆ మంత్రి ఇదే ఆలోచిస్తున్నాడు, దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఏం చేస్తాడు అని పాపం ఒక పొలంలోకి వెళ్ళి బాధగా కూర్చున్నాడు. ఎందుకు రేపు పొద్దున తల తీసేస్తాడు కదా, ఏమని చెప్తాడు, అబద్ధం చెప్పలేడు ఆయన. అయితే ఆలోచిస్తూ ఉంటే అక్కడ ఉండే ఒక రైతు వచ్చి ఆ మంత్రిని అడిగాడు, ఏంటి మంత్రి గారు మీరు ఇంత బాధలో ఉన్నారు, ఏమైంది అని అంటే, ఏం లేదండి రేపు పొద్దున్న తల తీసేస్తాడు రాజు అంటే. రాజు ఎందుకు నీ తల తీసేస్తాడు? ఏం లేదయ్యా, ఆయన ఒక ప్రశ్న అడిగాడు, దానికి సమాధానం నాకు తెలియదు. ఏంటి రాజు అడిగిన ప్రశ్న? భగవంతుడు ఏమి చేస్తూ ఉంటాడు అని అన్నాడు. అయితే ఈ రైతు అన్నాడు, రేపు నన్ను తీసుకెళ్ళు సభకి, నేను చెప్తాను అన్నాడు. సరే అని మరుసటి రోజు సభ ఫస్ట్ ప్రశ్న మంత్రిని అడిగారు, ఏ మంత్రి, నిన్న నేను అడిగాను భగవంతుడు ఏం చేస్తున్నాడో చెప్తావా లేదా నీ తల తీసేయాలా అని అంటే, అయ్యా నేను ఒకటి పట్టుకొస్తాను ఆయన చెప్తాడు అనగానే ఈ రైతును ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టేసరికి ఏమైంది, ఆ రైతు వచ్చి రాజు పైన కూర్చున్నాడు అనమాట, సింహాసనం పైన. ఒక 20 స్టెప్స్ ఉన్నాయి, దానిపైన కూర్చున్నాడు. అయితే ఈ రైతు అన్నాడు, ఆ రాజుని ఫస్ట్ నువ్వు కిందికి దిగు, తర్వాత నేను చెప్తాను. సరే అని రాజు ఇలా లేచి టింగ్ నడుచుకుంటూ కిందికి వచ్చాడు. ఈయన కిందికి వచ్చేసాక ఈ రైతు టక్ 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 మని లేచి ఆ మొత్తం స్టెప్స్ అన్ని ఎక్కి సింహాసనం పైన కూర్చున్నాడు అనమాట. కూర్చుంటే రాజుకి చాలా కోపం వచ్చేసింది. ఎంత ధైర్యం, నువ్వు అసలు ఏం చేస్తున్నావురా, నా సింహాసనం పైన నువ్వు కూర్చున్నావా, అసలు నేను అడిగిన ప్రశ్నకి నువ్వు చేసేదేంటి? నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటి భగవంతుడు చేసే పని అంటే, ఎవరైతే గర్వంగా ఉంటారో వారిని కిందికి దింపటం, ఎవరైతే వినయంగా ఉంటారో వారికి పైకి ఎక్కించడం, ఇదే స్వామి చేసే పని అని చెప్పాడు. ఇప్పుడు రాజు వినయం